ఈరోజు నిజంగా ఈ సంక్రాంతికి మర్చిపోలేని మూమెంట్. నేను ఈ జిన్నూరు ఈ ఫంక్షన్ రావడం. సురేష్ కొండేటి ఫస్ట్ నుంచి కూడా తను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే చాలా డిఫరెంట్గా పబ్లిసిటీ చేసే వ్యక్తి. తను ఏ పని మొదలుపెట్టినా చాలా డిఫరెంట్గా చేస్తాడు. చాలా పట్టుదలైన వ్యక్తి. తను నాకు బాగా గుర్తు, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే సంతోషం అనే మ్యాగజైన్ పెట్టాడు. సినిమా మ్యాగజైన్ రన్ చేయడం చిన్న విషయం కాదు, చాలా కష్టం. ఎన్నో మ్యాగజైన్స్ మూసేశారు. పెట్టిన కొత్తలో అక్కడ వచ్చి షూటింగ్ స్పాట్లో తను మ్యాగజైన్ ఇచ్చి వెళ్ళగానే అక్కడ కూర్చున్న నలుగురు ఇంకో మూత మ్యాగజైన్ వచ్చింది. తను జస్ట్ ఒక జర్నలిస్ట్గా తెలుసు వాళ్ళకి. అలా అనుకున్న వాళ్ళకి ఈరోజు సంతోషం అనే మ్యాగజైన్ని, సంతోషం పేరుతో ఒక అవార్డుని ఒక ఫిల్మ్ఫేర్ రేంజ్లో దాని ఫంక్షన్ని చేస్తున్నాడు. నిజంగా అది చిన్న విషయం కాదు. నేను ఇలా అనుకోలేదు అసలు. ఏది ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నాం, ఒక ఫ్రెండ్స్ డే లాగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే నేను అనుకున్న చిన్న ఒక స్కూల్ ఏదో ఉంటుంది, ఆ స్కూల్లో అందరూ సరదాగా కలుస్తారు, ఆడుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడికి వస్తే మొత్తం సగం సినిమా ఫీల్డ్ని పెట్టాడు ఇక్కడ. గ్రేట్ సురేష్, నీ పట్టుదల, నీ ఎదుగుదలకు కారణం. నువ్వు ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నీ స్నేహితులందరూ కూడా అందరికీ ఎవరో ఒకళ్ళు ముందుంటేనే ఇవి అవుతాయి. అందరికీ ఉంటుంది. మనం అప్పుడు చదువుకున్నాం, ఆ మాస్టర్ని కలవాలి, వాళ్ళు కలవాలి, కానీ ఎవరో ఒకళ్ళు ముందు లీడ్ తీసుకుని చేపిస్తేనే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయి. దానికి నేను ఫస్ట్ తనని కంగ్రాచులేట్ చేస్తాను నిజంగా సురేష్. అలాగే ఈరోజు కలిసిన నిజంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఉంటారు మీరు. 25 ఏళ్ల తర్వాత ఒక పిల్లలుగా ఇది మా అబ్బాయి మా అమ్మాయిని పరిచయం చేసుకుంటూ పిల్లలతో చాలా మంచి మూమెంట్ ఇది. అవునా, గ్రేట్ మూమెంట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ హ్యాపీగా నవ్విస్తున్నందుకు మా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరి తరఫున. నేను ఇందాక రాగానే శివారెడ్డిని ఇక్కడ చూసా. శివారెడ్డి టీవీలో కనిపిస్తే నేను టీవీ కట్టను. అలాగే ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు శివారెడ్డి ఏదైనా చేస్తూ ఉంటే, శివారెడ్డి ప్రోగ్రామ్ ఉందంటే నేను కదలకుండా అలా కూర్చుని ఉంటాను. తన శివారెడ్డిది అయ్యాక వెళ్తూ ఉంటా. రాగానే నీది అయిపోయిందా, ఉందా అన్న. అయిపోయిందన్న. చాలా ఫీల్ అయ్యా. అరే కొంచెం ముందు వచ్చి ఉంటే శివారెడ్డి ఎంజాయ్ చేశాడు. నిజంగా గ్రేట్ పెర్ఫార్మర్. 1.5 hours చేసి ఒక ఆడిటోరియంని మెప్పించడం మామూలు విషయం కాదు. ఇక మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు నా గురించి చెప్పినప్పుడు నిజంగా అన్ని జ్ఞాపకాలు ఆయన మనసులో నా గురించి ఉన్నాయని నాకు చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం రెండూ కలిగాయి. మీకు ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు చెన్నైలో అజీజ్ నగర్ రోడ్ నెంబర్ 36 అని అక్కడ ఉండేవాడు. నేను ఒక చిన్న రూము పైన, నేను మా బావ ఇంకొక 2 ఫ్రెండ్స్ అందరూ ఒక రూమ్లో ఉండేవాళ్ళు. ఆ వీధి చివర ఒక చిన్న బట్టల షాప్ ఉండేది. దాని ముందే మా సాగర్ గారి ఇల్లు, మా గురువు గారు సాగర్ గారి ఇల్లు. ఆయన ఎప్పుడు లెగుస్తారా, ఆయన కనిపించాలి అని నేను వచ్చి ఎర్లీగా వచ్చి ఆ షాప్ దగ్గర కూర్చునేవాడిని. అప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారు, వైనాశ్వరరావు గారు అని ఆ డైరెక్టర్ గారి దగ్గర ఈయన కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఎంతకీ పని రావట్లే నాకు. 1 year అంటే ఒక 8 నెలలు 9 నెలలు వస్తున్నా తిరుగుతున్నా వెళ్తున్నా. పొద్దున్న వస్తున్నా, మధ్యాహ్నం వచ్చి ఆయన కనిపిస్తున్నా, వెళ్తున్నా, రేపురా ఎల్లుండ్రా అంటున్నారు. అలా ఓపికగా తిరుగుతూ ఉన్నా. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎంతో పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏమి సాధించలేకపోతున్నారు, మనం ఎందుకు వెళ్ళిపోదాం అనిపించింది. అప్పుడు నేను బాధపడ్డా. సీనియర్ నాకు ఇక్కడ నాకు పని దొరికేలేదు, వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే, అలా వెళ్ళకూడదు భయ్యే, ఉండు, ఎవరేమవుతారో ఎవరికి తెలుసు, నువ్వే పెద్ద డైరెక్టర్ అవుతావేమో, ఇక్కడే ఉండన్నాడు ఆయన. నిజంగా ఆ తర్వాత ఆయన
ఆయన ఫస్ట్ సినిమా కొంచెం అటు ఇటు అయ్యి మళ్ళీ ఫైట్ చేసి ఆయన లైఫ్ అంతా పోరాటం చేస్తూ సక్సెస్ అయ్యాడు ఆయన. డమరకం సినిమా ఒక పెద్ద సినిమా వచ్చిందని మేమందరం సీనుకు చాలా పెద్ద సినిమా వచ్చింది, గ్రేట్, మా ఈ సినిమాతో సెటిల్ అయిపోతాడంటే ఆ రిలీజ్కి పాపం తన పడ్డ టార్చర్ అంతా ఇంత కాదు. కానీ అది ప్రతి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో, నాకే కాదు, తినతో పరిచయం ఉన్న ప్రతి చిన్నోడికి కూడా నా వల్ల ఏదన్నా అయితే శ్రీనివాస్ రెడ్డి గారికి హెల్ప్ చేసి ఈ సినిమా రిలీజ్ చేద్దామని. ఎందుకంటే బికాజ్ ఇతను మంచితనం, అతను పాజిటివ్నెస్. అందరూ అనుకున్నారు ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత, నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా సినిమా ఒక ఠాగూర్ రిలీజ్ అయినప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఒక నాయక్ రిలీజ్ అయినప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానో, అలాగా నా ఆది సినిమా, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన అలాగ నాకు చాలా హ్యాపీనెస్. సినిమా రిలీజ్ అవ్వడం హ్యాపీనెస్, అమ్మయ్య సీన్ సినిమా బయటకు వచ్చింది అని. అది రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నేనే కాదు, తనతో పరిచయం ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరు, తన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత సినిమా రిలీజ్ చేసినట్టు ఆనందపడ్డారు. దానికి కారణం ఏంటంటే పాజిటివ్నెస్. మనం పాజిటివ్గా ఉంటే మన పట్ల కూడా అందరూ పాజిటివ్గా ఉంటారు. అది సీను గొప్పతనం కానీ, ఆయన శ్రీనివాస్ రెడ్డి గారి గొప్పతనం కానీ, ఆయనకి చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు గొప్పతనం కాదు. బికాజ్ శ్రీనివాస్ రెడ్డి గారి బిహేవియర్, ఆయన ఎదుటి వాళ్ళతో ఉండే విధానం గ్రేట్. నిజంగా ఇక చాలా ఆనందమైన, చాలా సంతోషమైన ఈవినింగ్. నాకు ఈ సంక్రాంతి నాయక్ సినిమా ఎరగదీసేస్తుంది. నేను మా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు స్టార్ట్ నిన్న మొన్న ఇంకా పండగల్లో రాలేదు, పండగ తొందరగా వస్తే బాగుండు అనిపించింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆ సినిమా చెలరేగి వస్తుంది. నిజంగా ఫోన్స్ ఆనందంతో నేను ఇక్కడికి వచ్చా. ఆనందాన్ని నాకు రెట్టింపు చేశారు మీరంతా. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సంవత్సరం సురేష్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తుంది. అలాగే నన్ను గౌరవించిన మీ గురువులు అయితే నా గురువులు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సింహ ఎరగదీసేస్తున్నా, వెళ్ళాలనిపించట్లే కానీ మాటలు రావట్లే.